దర్శకుడుగా అది నాకు దిస్ ఈస్ అ మూమెంట్ వేర్ ఐ జస్ట్ వాంట్ టు సెలబ్రేట్ టూ ఇంపార్టెంట్ పీపుల్, సీతారాం శాస్త్రి గారు అండ్ అవర్ ఓన్ ఇళయరాజా గారు. ఈ సినిమా తీసే ముందు నేను ఈ కథని మై ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్కి చెప్పాను. I had a detailed discussion with him with my screenplay. మీరు అనుకున్నది మీరు తీయండి, and he has given me the most important changes in my script, which ఆయనకి నాకు మాత్రమే అర్థమవుతుంది. అండ్ ప్రాబ్లీ రెండు సాంగ్లో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు తెలిసిపోయింది తను చెప్పిన మాటని ఏం తీసుకున్నాను నేను అనేది. సీతారాం శాస్త్రి గారి గురించి, ఇళయరాజా గురించి ఈరోజు ఏదైనా మాట్లాడే ఒక డెప్త్ ఎవరికైనా ఉంటుంది నా సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నమస్కారం. చదువుకునే రోజుల్లో చాలా సాయంత్రాలని అమ్మాయిలు లేకుండా రొమాంటిక్గాను, డబ్బులు లేకుండా రిచ్గాను తయారు చేసిన ఇళయరాజా గారికి నేను ఎంతైనా రుణపడి ఉంటాను. ఎందుకంటే అప్పట్లో పక్కింటి వాళ్ళ టేప్ రికార్డర్లో పాటలు వింటూ ఉండేవాడిని. మా ఇంట్లో టేప్ రికార్డర్ ఉండేది కాదు. సో వాళ్ళకి వాల్యూమ్ కంట్రోల్ లేకపోవటం అనేది నాకు నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చిన విషయం. ఇప్పుడు పాటలు వింటుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆయన పాటలు వింటుంటే ఆనందంగా ఉంటుంది. నిజంగా అంటే ఆయన గురించి మాట్లాడాలంటే నిజంగా నాకు ముందు భయంగా ఉంది. ఎందుకంటే చాలా విషయాలకి మనం అనుకుంటాం. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు ఒక సన్నివేశం వేసి మ్యూజిక్ లేకుండా ఇది ఎలా ఉంటుంది, ఇళయరాజా గారు చేసిన తర్వాత ఇది ఎలా ఉంటుంది. నాకు తెలిసి రీ రికార్డింగ్ పాడుకునేలా చేసిన వ్యక్తి నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద ఇళయరాజా గారు ఒక్కళ్ళే. ఎందుకంటే నేను ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్ ఇప్పుడు అందరూ అన్ని సినిమాలు చూడగలుగుతున్నాం, వరల్డ్ సినిమా అంతా. నేను ఎక్కడ కూడా అంత తాకుతూ పాపులర్గా ఉండేలాగా, అంటే ఆయన యాక్చువల్గా మాట్లాడతారు, తెర వెనకాల మాట్లాడుతూ ఉంటారు. బాల్ కింద పడుతుంటే డ్రమ్ బీట్ కొడుతూ డంకా దెబ్బల్లా వాళ్ళు చెప్పిన మాటలన్నీ తండ్రికి తగిలాయి చూపించారు. కొడుకు తాలూకు కప్పును చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక వైలిన్తో మనకు కూడా కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తారు. తర్వాత అతని తాలూకు గ్లోరీ ఎంత ఉంది, నువ్వు వాడిని చదవకుండా వదిలేసి ఉంటే వాడు ఇంకెంత గ్లోరీకి వెళ్ళి ఉండేవాడు, చప్పట్లతో మనకు గుర్తు చేస్తారు. చాలా విషయాల్ని చాలా తక్కువ సమయంలో ఆల్రెడీ తీసిచ్చిన షాట్ లోపల గీసిన ఫ్రేమ్ మధ్యలో చెప్పడానికి ఆయన ఎంత శ్రమిస్తారనేది మనకి ఒక్క సన్నివేశం చూస్తే అర్థం. చాలా కీలకమైన సన్నివేశం సినిమాలో. సో అందుకనే ఆయన సంగీతం గురించి మాట్లాడే శక్తి, అర్హత, స్థాయి మూడు నాకున్నాయని నేను అనుకోవట్లే. కానీ అంటే ప్రకాష్ రాజ్ గారు నమ్ముతున్నారు, నిజంగా అది అంత మంచి నమ్మకం కాదని ఆయనకి నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాను. ఈ సినిమా మొట్టమొదటి ఫస్ట్ నాకు ఆయన కథ చెప్పినప్పుడు, ప్రకాష్ రాజ్ చెప్పినప్పుడు ఏంటంటే ఆయన ఏదో నేను చేంజెస్ చేశాను అన్నారు, కానీ ఏ చేంజెస్ చేయొద్దని చెప్పాను. నేను చెప్పిన చేంజ్ ఏంటంటే అదొకటే. సో అందుకే మీరు అనుకున్నది తీసేయండి అని చెప్పాను. నిజంగా ముఖ్యంగా పాట చూస్తుంటే రెండు పాటలు, ఒకటి మధ్యతరగతి వాళ్ళ జీవితం గురించి, రెండోది జీవితంలో ఉండే ఆశలు, పడే కష్టాల మధ్య ఉండేటువంటి సంఘర్షణ చాలా అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని. శ్రీ గురుభ్యో నమః. ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇంత విలక్షణంగా జరగడం చాలా అపరూపమైన సంగతి. పాటలు పూర్తిగా వినిపించడం, దృశ్యాలు చూపించడం, ఆ సినిమా చూసామేమో అన్నంత గొప్ప అనుభూతి కల్పించడం. ప్రకాష్ రాజ్ అంత గొప్ప విలక్షణమైనట్లు, అతనికి ఉన్న పనోరమ ఎంత విస్తారమైంది, ఇవన్నీ మాట్లాడటం అంటే చాలా సమయాన్ని దుర్వినియోగం చేయటం. ఎక్కడో కన్నడలో పుట్టి దాదాపు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కనీసం ఒక 7-8 భాషల్లో అనర్గళంగా మాట్లాడటం మాత్రమే కాదు, ఆ భాషల్లో ఉన్నటువంటి కవిత్వపు లోతులను స్పృశించగలిగేంత అత్యద్భుతమైన కవితా హృదయం ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ వ్యక్తిగా నాకు అతని అభినయ ప్రతిభ వెనకాల అతని వ్యక్తిత్వం ఏమిటి అంటే, ఒక గొప్ప నటుడు ఎవరో ఒక రచయిత రాసిన కొన్ని భాషలు,
ఆ పాత్ర పలకాల్సిన మాటల్ని ఒక రచయిత రాసిచ్చినవి పలకగలిగితే సరిపోతుంది నటుడికి అద్భుతంగా. కానీ ఆ పాత్రే తానుగా జీవించడమే కాకుండా ఆ పాత్రలో తనదైన వ్యక్తిత్వాన్ని చూపించగలిగిన ప్రతిభావంతుడు ఉండి ఒక రచయిత రాయని స్క్రిప్ట్ని తనంతరంగా ఆవిష్కరించుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఇవాళ మనం ప్రకాష్ రాజు మాట్లాడుతుంటే చూసాం. ఆడియో ఫంక్షన్ ముఖ్యంగా సంగీతానికి సాహిత్యానికి సంబంధించి ఒక ఆడియో ఫంక్షన్ రిలీజ్లో సంగీత సాహిత్యాలకి ఇంత అత్యున్నతమైన పీఠం ఇంతకుముందు ఎవరైనా ఇచ్చారా? ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఇవ్వాలో లేదో కూడా ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. సినిమా అనేది దృశ్య మాధ్యమం ఉన్నంత వరకు కథ ఉన్నా కథ లేకపోయినా, నటులు ఉన్నా నటులు లేకపోయినా, మూడు మాత్రం తప్పనిసరి. దర్శకుడు, కెమెరా, సంగీతం. ఎక్కడైతే దృశ్యం తనను తాను 1000 రెట్లు ఎన్హాన్స్ చేసుకుని మాట్లాడాలో అక్కడ సంగీతం. మరికొన్ని వేల సంవత్సరాల తర్వాత బహుశా కెమెరా కూడా లేకుండా ఉండే పరిస్థితి రావచ్చేమో, కానీ సంగీతం లేకుండా చిత్రాన్ని చూడటం మాత్రం సాధ్యం కాదు. ఆ సంగీతం ఏం చేసిందో సోదాహరణపూర్వకంగా చూపించిన ప్రకాష్ రాజ్కి కృతజ్ఞత చెప్తున్నాను నేను అందరి తరఫున. స్టోరీ ఫామ్ చేయటం కష్టం, డైరెక్ట్ చేయటం దాంట్లో కష్టం, యాక్ట్ చేయటం దాంట్లో కష్టం, కెమెరా కూడా కష్టం, ఆర్ట్ డైరెక్షన్ కష్టం, మ్యూజిక్ చేయడం కష్టం, పాటలు చేయడం కష్టం. ఇంత కష్టపడి ఎందుకు చేయాలా? ఊరుకుండా ఇంత కష్టపడి చేస్తే చూసేవాళ్ళు సుఖంగా ఉండాలా అని. అది చూస్తే చేసేవాళ్ళు కూడా సుఖంగా అనుకుంటారు. ఆ టేస్ట్ ఆఫ్ ఆర్ట్ దట్ ఈస్ అంత గొప్పది. దీనిపైన నేను ఏం మాట్లాడేది, ఈ షార్ట్ టైంలో ఇలా చేశారు, ఈ కష్టపడారు, ఎంత శ్రమ పడారో అని ఆయన మాట్లాడారు. మ్యూజిక్ చేయడం కష్టమా? మ్యూజిక్ రావాలా? అలాగే వస్తుంది. నాకు ఎంత కష్టం లేదు. మ్యూజిక్ అంటే సుఖమేనే, సా అంటే చాలు. ఈ పిక్చర్ చేయడం ఎంత సేపు జరిగిందంటే, ఈ బిట్టు మీకు ఈ సాంగ్ చూపించు, తర్వాత ఈ బిట్టు అన్ని సైలెంట్ ఫిల్మ్ వేసి తర్వాత మ్యూజిక్తో వేశారు కదా, ఇంతసేపే పడింది నాకు ఆ మ్యూజిక్ క్రియేట్ చేయాలి. విత్ ఫుల్ ఆర్కెస్ట్రా, విత్ రికార్డింగ్, ఫుల్ కరెక్టెడ్ వర్షన్, అంత టైమే అయింది. అయితే నేను ఎందుకు మాట్లాడడానికి నాకు ఇష్టం లేదంటే, మనుషులు ఎవరైనా సరే స్టేజ్ మీద వస్తే మైక్ ఇచ్చేస్తే ఒకటి వాళ్ళ గురించి గొప్పదనం గురించి మాట్లాడాలా, లేకపోతే ఇంకొకరిని తప్పు మాట్లాడాలి. ఇది తప్ప స్టేజ్లో జరిగేది ఏమైనా ఉందా? లేకపోతే ఇంకొకరు పొగడాల, ఇది తప్ప ఏమైనా ఉందా స్టేజ్లో? ఇంతవరకు మీరు ఎన్నో వేదికలు చూశారు. దానికోసమే నేను స్టేజ్ ఎక్కడం కష్టం. నేను స్టార్ట్ చేసేస్తాను, నన్ను ట్రంపట్టు నేనే ఎందుకు బ్లో చేయాలా? ఐ విల్ స్టార్ట్ blowing my own trumpet because it's my own. I cannot blow others trumpet. అది కామెడీ కోసం చెప్పేది. బట్ ఇది తప్ప దీన్ని ఎందుకు మనం చేయాలి? మన గురించి మనకు బాగా తెలుసు కదా. మన గురించి మనకు తెలియకుండా ఇంకొకరికి ఎలా తెలుసు? మన గురించి మనకు బాగా తెలుసు. మళ్ళీ ఇవి అన్నీ లోపల పెట్టేసి గొప్పది మాత్రం చెప్పేది, నేను అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు, ఆయన ఇట్లాంటి వాడు అని చెప్పేది ఎందుకు? ఇది అనవసరం. నా సంబంధం సప్త స్వరాలతో, ఈ నాదంతో, అన్పొల్యూటెడ్ ఏరియా, అన్పొల్యూటెడ్, నో పొల్యూషన్ అట్ ఆల్. సి ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. సత్యం అయితే అది కొట్టాల, గంటలు కొట్టినట్టుకు. నేను సత్యం చెప్తే అది కొట్టాల, లేకపోతే అది సత్యం కాదు. నా మాటలే కాదు.
ఈ పిక్చర్ వర్క్ చేయడానికి నాకు చాలా సంతోషం. ఏంటంటే ఫస్ట్ టైంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన టేస్ట్ ఎలా ఉంది అనేది మీరు అందరూ చూడకపోతున్నారు, అప్రిషియేట్ చేయకపోతున్నారు. అవన్నీ నేను వినాలా, దానికోసమే ఇక్కడ వచ్చాను. ప్రకాష్ రాజ్ నా మీద ఉన్న ప్రేమతో, నా మీద ఉన్న అభిమానంతో అడిగితే నో అని చెప్పకుండా చేశాను. ఇళయరాజు గారు ఇండైరెక్ట్గా చెప్పారు, ఎవరి గురించి పొగడకూడదు. కానీ ఈ సినిమాకి కెమెరా వర్క్ చేసిన గుహన్ క్వాలిటీ చూసాం. ప్రకాష్ రాజ్ గారు ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా బాగా చేశారు కనిపించింది. శాస్త్రి గారి పాటలు, ఇళయరాజా గారి మ్యూజిక్, పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ ఈ సినిమాకి చిన్నపాటి హీరో, అందరూ బాగా చేశారు. కానీ ప్రేక్షకులకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, లవ్ స్టోరీస్ చూస్తాం, రివెంజ్ సినిమాలు, ఫైట్లు, బ్లాస్ట్లు చూస్తారు, ఎంటర్టైన్మెంట్ చూస్తారు. సేమ్ టైం ఇలాంటి డిఫరెంట్ సినిమాల్ని కూడా ఆదరించండి, మంచి సినిమాలు